హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృశేఖర్ వ్లాగ్. ఇవాళ ఎంతో టేస్టీ ఈజీగా ఉండే రాయలసీమ స్పెషల్ తిరువాతన్నం ప్రిపేర్ చేసుకుందాం. రాయలసీమలో చికెన్ చేసుకున్న, మటన్ చేసుకున్న ఈ తిరువాతన్నం ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటారు. అలాగే మిల్ మేకర్ కూడా వేసుకోరు. నాకు రైస్లో బాగుంటుంది కాబట్టి వేసాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత నేను ఒక బౌల్లో 3 గ్లాసెస్ వరకు రైస్ తీసుకొని నీట్గా కడిగి 6 గ్లాసెస్ వరకు వాటర్ వేసి నానబెట్టాను. తర్వాత వేడి నీళ్ళలో మిల్ మేకర్ వేసి 15 మినిట్స్ వరకు ఉంచానండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు అలాగే 1/2 ఇంచ్ దాల్చిన చెక్క వేసాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా కలిపానండి. తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసాను. తర్వాత ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ అయినప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేపానండి. తర్వాత ఇందులో ధనియాల పౌడర్ అలాగే కొంచెం కారం వేసి బాగా కలిపాను. ఆనియన్స్ ఇలా ఫ్రై అయితేనే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత ఇందులో టమాటా ముక్కలు అలాగే వాటర్లో నానిన మిల్ మేకర్ని వాటర్ లేకుండా పిండేసి ఆ మిల్ మేకర్ కూడా వేసి బాగా కలిపిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అలాగే వాటర్ కూడా వేసాను. ఇలా వేసి బాగా కలిపి ఇందులో రుచికి సరిపోయే సాల్ట్ వేసాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి పైన విజిల్ తీసేసానండి. ఇలా గ్లాస్ పెట్టాను, ఎందుకంటే అందులో ఉన్న గ్యాస్ పక్కకు వెళ్ళదు. అలాగే రైస్ కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా 15 మినిట్స్ వరకు పెట్టాలండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత అలాగే 10 మినిట్స్ అలాగే వదిలేసేయాలండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే రాయలసీమ స్పెషల్ తిరువాతన్నం రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.